హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి పంచాయతీ కార్యదర్శి పోస్టుకు ఆన్లైన్ అప్లై విధానం ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మనం ముందుగా PAPSC.gov.in ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం కొట్టినట్లయితే ఇక్కడ ఫస్ట్గా గూగుల్లో ఇట్లా టైప్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్. సో ఈ విధంగా కొత్తగా APPSC తన అఫీషియల్ వెబ్సైట్ని కొంచెం మాడిఫికేషన్స్ చేసింది. ఇంతకు ముందులా కాకుండా ఈ విధంగా దీనికి సంబంధించిన లింక్ దానికే మెన్షన్ చేసి ఈ విధంగా మెన్షన్ చేసింది అనమాట. సో ఇక్కడ మనం ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది కదా, నోటిఫికేషన్ సబ్మిషన్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొత్త వాళ్ళు ఫర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంతవరకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా ఉంటారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మనకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, సో ATM కార్డు కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఇంకా సో ఇవన్నీ ఉన్నాయని ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని మనం ఇప్పుడు పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేసేద్దాం. మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సో మనం ఆల్రెడీ OTPR రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంది. ఎగ్జిస్టింగ్ యూజర్ అనే చోట క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన యూజర్ ID అడుగుతుంది అనమాట. సో ఇవన్నీ కాలమ్స్ అన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ కొట్టగానే ఈ విధంగా మనకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సిన డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇందులో మనం పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ ఇది 13/2018 డేటెడ్ వచ్చి 21/12 అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి 19th లాస్ట్ డేట్ కాబట్టి ఇక్కడ ఫీజ్ పేమెంట్లో ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ వచ్చి ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సో తర్వాత ఇక్కడ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివి ఒకసారి మీరు మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఫిలప్ చేయాలని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కరెక్షన్ ఆన్ స్క్రీన్ పేమెంట్ వచ్చి కరెక్షన్ చేయాల్సి వస్తే 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఏదైనా కరెక్షన్ కోసం 100 రూపాయలు అదనంగా తీసుకుంటారు కరెక్షన్ చేసుకోవడానికి. సో ఒకవేళ మీ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయ్యి మీకు ఫీజ్ పేమెంట్ కాకపోతే ఇక్కడ చెక్ చేసుకోవాలని కూడా చూపిస్తుంది. సో దానికి APPSC రెస్పాన్సిబుల్ కాదని కొన్ని దానికి ఒకవేళ అక్కడ చూపించకపోతే APPSC రెస్పాన్సిబుల్ కాదు, ఎనీ రిఫండ్స్కి కాదని ఇక్కడ చూపించడం జరిగింది. సో చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే ఈ విధమైనటువంటి వస్తుంది అనమాట. మనం చేసిన డీటెయిల్స్తో ఈ విధంగా ఒకటి వస్తుంది. సో మీ రెఫరెన్స్ ID మీ పేరు కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ జెండర్ చూసుకోవాలి, మేల్, ఫిమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అని ఇచ్చారు. సో మీ ఈమెయిల్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇప్పుడున్న ఈమెయిల్ అండ్ ఆల్సో మొబైల్ నెంబర్. సో మీ కమ్యూనిటీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీని కూడా. సో ఇక్కడ ఆర్ యు అన్ఎంప్లాయిడ్ అంటే అన్ఎంప్లాయిడ్ అంటే ఎస్ అని పెట్టాలి. ఆర్ రిస్ట్రిక్ట్స్ టెంపరీ ఎంప్లాయ్మెంట్ స్టడీ అంటే నో అని పెట్టాలి. సో ఇవన్నీ మనం OTPRలో ఉన్నటువంటి అనమాట. ఇక్కడ కొత్తగా ఏమి ఇస్తున్నారంటే ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ అని ఉందన్నమాట. సో ఇక్కడ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఆర్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్ అంటే మీకు ఎస్ ఉంటే, మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఉన్నవాళ్ళు ఎస్ అని పెట్టచ్చు. ఆర్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఇంతకుముందు ఏదైనా వేరే డిపార్ట్మెంట్లో ఏదైనా పనిచేస్తుంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇక్కడ ఎస్ ఉంటే మీరు ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఎవరైనా అన్ఎంప్లాయీస్ అయితే నో అని పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అన్నీ అయిపోయినాక మనకు ఆల్రెడీ ఇక్కడ మన కమ్యూనిటీ బేస్ బట్టి ఇక్కడ మనకి ఎంత ఫీజ్ చేయాలి అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మన స్టేట్ వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ 250 ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజ్ అని ఉంటుంది అనమాట, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ అంటే ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేస్తుంటే పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్కి సో 250 రూపీస్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. 250 రూపీస్ అనేది మామూలు అందరికీ జనరల్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఫీజ్ పేమెంట్ చూపించేస్తుంది. సో ఇవన్నీ అయిపోయినాక మనం ఒకసారి పైకి ఒకసారి చెక్ చేసుకొని ఆ హియర్ అని ఇట్లా పే చేసి మనం ఇనిషియేట్ పేమెంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు అంతా చూపిస్తుంది అనమాట ఇనిషియేట్ పేమెంట్లో.
సో ఇవన్నీ ఒకసారి ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో వైట్ రేషన్ కార్డ్ లేదు, ఒకవేళ ఉంటే ఎస్ అని ఉండాల్సి ఉంటుంది. చెక్ చేసుకోవాలి. చాలామంది ఏడబ్ల్యూలో క్వశ్చన్స్ అడిగారనమాట, నాకు వైట్ రేషన్ కార్డ్ లేదు అయినా కానీ ఎస్ అని పెట్టేశాను, ఎలా చేంజ్ చేసుకోవాలి దానికి సంబంధించి అని. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయిడ్ అంటే ఎస్, లోకల్ టు ఆంధ్రప్రదేశ్ అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. సో ఇదంతా సబ్మిట్ అయిపోయినాక మీరు ఫీజ్ పేమెంట్ కోసం కన్ఫర్మ్ అని పే చేయాల్సి వస్తుంది అనమాట. So details required for payment has been submitted successfully. Please check on continue button and complete the payment process. After successful completion of payment, you will be redirected to application form filling అని వస్తుంది. దీని తర్వాత ఇక్కడతో ప్రాసెస్ కాలేదు, ఇంకొక అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫీజ్ పే చేసినంత మాత్రమే మీరు హాల్ టికెట్ ఇవన్నీ రావు అని ఇక్కడ ఉంది. కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయాలని ఉంటుంది, మరొక ఫామ్ అనమాట. సో దీన్ని కంటిన్యూ అని కొడుతున్నాను. ఒకసారి మీకు క్లియర్గా చదివి ఇట్లా కంటిన్యూ కొట్టండి. సో దీని తర్వాత ఈ విధమైనటువంటి ఏపీ ఆన్లైన్ పేమెంట్ గేట్వే వస్తుందన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేసామంటే మీరు ఏ విధమైనటువంటి పేమెంట్ గేట్వేని యూజ్ చేస్తూ ఈ ఫీజుని పే చేయాలనుకుంటున్నారు అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నెట్ బ్యాంకింగ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా. సో మీరు పేమెంట్ గేట్వే ఛార్జెస్ వచ్చి 8 రూపీస్, ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటుందని ఈ విధంగా ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నట్లు మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను డెబిట్ కార్డ్ మీద పే చేస్తున్నాను. ఇక్కడ డెబిట్ కార్డ్ అని కొట్టి ఇట్లా డెబిట్ కార్డ్ చేస్తున్నాను. పే నౌ అని కొట్టండి. మీ డెబిట్ కార్డ్ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దీనికి 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. మీ డెబిట్ కార్డు మొబైల్ కూడా మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది అనమాట. సో 4 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్ దీనికి డెబిట్, ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫీజెస్, జిఎస్టీ సంథింగ్ ఇలా ఫీజెస్ అన్నీ ఎక్స్ట్రా తీసుకుంటున్నట్లు ఇక్కడ చూపించడం జరిగింది. ఫీజ్ పేమెంట్ అనేది ఏటీఎం ద్వారా చేయడం జరిగింది. ఈ అప్లికేషన్కి ఫీజ్ పేమెంట్ ఫస్ట్ నా అకౌంట్ నుంచి. సో నేను మాస్టర్ కార్డు కింద చూపిస్తుంది కదా, మాస్టర్ కార్డు కూడా యూజ్ చేయడం జరిగింది. సో అది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఫీజ్ పేమెంట్ కోసం. సో దీనివల్ల నేను నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తూ ఈ అప్లికేషన్కి ఫీజ్ పేమెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా చూడండి, ఇక్కడ నాట్ అలౌడ్ అని చూపిస్తుంది. కొన్ని కార్డ్స్కి ఈ విధంగా కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తుంటే మాస్టర్ను మెస్ట్రో కార్డ్స్ యూజ్ చేస్తుంటే దీనికి ఫీజ్ పేమెంట్ అనేది మెస్ట్రో కార్డ్స్ ఆర్ నాట్ ఎనేబుల్ అని చూపిస్తుంది. సో కొన్ని కార్డ్స్ నాట్ ఎనేబుల్ అని చూపిస్తుంది. సో దానివల్ల నేను నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తూ దీనికి ఈ అప్లికేషన్కి ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తే ఈ విధంగా 9 రూపీస్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా వస్తాయన్నమాట. సో దీనికి నెట్ బ్యాంకింగ్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇందాక యూజ్ చేసిన మెస్ట్రో కార్డ్తోనే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే చేయడం జరిగింది. ఈ అప్లికేషన్కి 259 రూపీస్ 44 పైస్ ఇదైతే ఛార్జెస్తో కలిపి ఇట్లా తీసుకుంటుంది అనమాట. సో నెట్ బ్యాంకింగ్లో మనకి 1 టైం పాస్వర్డ్ అప్లై చేసిన వెంటనే మనకు కొద్దిసేపు ప్రాసెస్ అనేది ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఒక 10 సెకండ్స్ వరకు అలాగే జరుగుతుంటుంది. మీరు ఎవరు రీడైరెక్ట్ కానీ క్లోజ్ చేయడం కానీ ఇలాంటి విషయాలు చేయకండి. మీ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీ మొబైల్కి ఈ విధమైనటువంటి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. మీ పేరు మీద ఫస్ట్ మీ రెఫరెన్స్ ఐడి జనరేట్ చేసినట్లు ఒక మెసేజ్ వస్తుంది. దాని తర్వాత మీ పేరు మీద ఇట్లా మీ ఫీజ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఒక ఐడి జనరేట్ అవుతూ ఒక ఐడితో పాటు ఫీజ్ పెయిడ్ ఐడితో పాటు ఒక రెఫరెన్స్ ఐడి కూడా వస్తుంది. సో దాని తర్వాత మనం ఇలాగ ఇంకో పేజీలోకి డైరెక్ట్ కావడం జరుగుతుంది. ఇంకొక పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో మనకు పేమెంట్ డీటెయిల్స్, రెఫరెన్స్ ఐడి అండ్ ఆల్సో మన బేసిక్ డీటెయిల్స్, ఇందాక మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా వచ్చి మరి కొన్ని కాలమ్స్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది అనమాట. కింద ఆ కాలమ్స్ ఏంటో ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. సో ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉంటుంది, అది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో డూ యూ బిలాంగ్స్ టు స్పోర్ట్స్ కోటా అంటే నో అని, మీకు ఎస్ ఉంటే ఎస్ అని, నో అంటే నో అని. మీ ఫోటోని అండ్ ఆల్సో మీ సైన్ని ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. సో మీ డిగ్రీ యూనివర్సిటీని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ డిగ్రీ చదివారు ఆ డిగ్రీ యొక్క పేరుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీ డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్, మీ ప్రొఫెషనల్ మార్క్స్ కార్డులో డేట్ ఉంటుంది అనమాట. ఒకటి స్టాంప్ లాగా డేట్ వేసింటారు, ఆ డేట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్కి బిలాంగ్, ఎగ్జామ్ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్లో రాయబోతున్నారని, అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ మీరు చెందిన వారు అని అడుగుతుంది అనమాట. సో అక్కడ కొంతమంది కడప జిల్లా అభ్యర్థులకు పోస్ట్ లేవు కాబట్టి వారు ఇతర జిల్లాలో రాసుకోవచ్చు. సెక్రటరీని రాయాలనుకుంటే మీరు పక్క జిల్లాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. పక్క జిల్లాలో లోకల్, నాన్ లోకల్ అని
కొన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా, అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయినాక మీరు ఇక్కడ హియర్ బై అండ్ సబ్మిట్ కొట్టి, సో సబ్మిట్ కొట్టారంటే మీరు యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ అన్ఇక్యూ ఐడి, యువర్ అప్లికేషన్ ఐడి అని ఇక్కడ ఇట్లా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. దాన్ని నోట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. పెన్ను పేపర్ మీద నోట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. లేదంటే ఇట్లా ఈ విధంగా స్లిప్పింగ్ టూల్ ఉంటుంది, ఆ స్లిప్పింగ్ టూల్లో కాపీ చేసుకొని మీరు కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా అక్కడ ఓకే అని సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు ఈ విధమైనటువంటి ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఒక ప్రింట్అవుట్ మీ అప్లికేషన్ ఫామ్ ఇలా డౌన్లోడ్ జనరేట్ అవుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరు మీద మీ డీటెయిల్స్తో సంబంధించి ఆల్ డీటెయిల్స్ అన్నీ, మీ అడ్రస్ అన్నీ ఉన్నాయో లేదో, కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఫోటో కానివ్వండి, అండ్ ఆల్సో మీకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అనమాట, మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, సో మీరు మీ మెయిల్ డీటెయిల్స్ అన్ని విధంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ అని కొట్టి మీరు సిస్టంలో సేవ్ అయిపోతుంది అనమాట. సేవ్ ఇప్పుడు దానికి ఒక పేరు ఇచ్చి మీరు సేవ్ చేసి పెట్టేసుకున్నారంటే మీ సిస్టంలో సేవ్ అయిపోతుంది. దాని లేదా అని ఒకసారి మన బ్యాక్ వచ్చి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లాగిన్ అయ్యి మీ OTPR మీ ప్రొఫైల్లోకి OTPR వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లోకి లాగిన్ అయ్యి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందా, స్టేటస్ చెక్ పేమెంట్ స్టేటస్లో కొడితే ఈ విధంగా వస్తుంది. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను టూ కార్డ్స్ యూజ్ చేశాను, ఏదైతే మెస్ట్రో కార్డు అండ్ మాస్ట్రో కార్డు. సో అక్కడ పేమెంట్ గేట్వేలో ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేది నాట్ రెస్పాండ్ ఫ్రమ్ బ్యాంక్ అని వచ్చింది అనమాట. నేను ఆ కార్డ్ యూస్ చేస్తుంటే బ్యాంక్ రెస్పాండ్ కాలేదు అని వచ్చింది. సో నేను అందువల్ల నెట్ బ్యాంకింగ్ థర్డ్ టైం నేను నెట్ బ్యాంకింగ్ పే చేయడం వల్ల పేమెంట్ సక్సెస్ వచ్చింది. ఇట్లా డౌన్లోడ్ అప్లికేషన్ అడుగుతుంది. మనం ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ పేమెంట్ని చేసుకోవచ్చు. ఈ ఫీజ్ పేమెంట్ అనేది మనకు మెయిల్ కూడా వస్తుంది. ఈ విధంగా మన మెయిల్ కూడా ఒకటి పంపించడం జరుగుతుంది. మన బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి కదా, నెట్ బ్యాంకింగ్ యూస్ చేస్తున్నటువంటి ఒక రిసిప్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఈ డౌన్లోడ్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫైనల్గా ఇక్కడ కరెక్షన్ అప్లికేషన్ అని కూడా ఉంది కదా, కరెక్షన్ అప్లికేషన్స్ 100 రూపీస్ పే చేస్తూ మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే వైట్ రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఎస్ అని పెట్టింటే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో ఇందాక మనం చూసిన సేవ్ చేసుకున్న డాక్యుమెంట్ ఈ విధంగా మనకు ఇట్లా పబ్లిష్ కావడం జరుగుతుంది, మనం ఒకసారి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి విధానం ఎలా చేయాలి అని ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్గా చాలా ఈజీగా చేసేసాం కదా. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానివ్వండి కింద కామెంట్స్లోను, అలాగే పర్సనల్ మెయిల్ tag2sai@gmail.com కూడా మీరు సేవ్ చేయొచ్చు. సో ఈ వీడియోకి మీ అందరికీ నచ్చుతుందని, ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శికి అప్లై చేయని వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేస్తా అని, అండ్ ఆల్సో ఇంకా పంచాయతీ కార్యదర్శికి కేవలం కొద్ది రోజుల సమయమే ఉందన్న నెట్ సర్వర్ ప్రాబ్లం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మీరందరూ వెంటనే పంచాయతీ కార్యదర్శికి అప్లై చేసుకోవాలని కోరుతూ, మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ఎగ్జామ్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.